జగన్ అనే వ్యక్తి గురించి కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి కానీ మాట్లాడే సంగతులు నా దగ్గర లేవు. కానీ సరే, క్లారిఫికేషన్ చేద్దాం. జస్ట్ క్లారిఫికేషన్. జగన్ పరిపాలనలో జగన్ గెలవంగానే 2019లోనే కరోనా అనే వైరస్, అది అందరూ తెలిసిన విషయమే, కరోనా అనే వైరస్ మనందరికి వచ్చింది. ఆయన హయాంలో సరే గంజాయి, మర్డర్లు ఏ చెప్పారు. ఇప్పుడు 2025 నడుస్తూ ఉంది. ఇప్పుడు అంటే 2024లో మీరు గెలిచారు. సంవత్సరం పరిపాలనలో ఎన్ని హత్యలు జరిగాయి తెలుసా? ఒక్క నెల్లూరు, గుంటూరు, విజయవాడలోనే 38 హత్యలు గంజాయి పరంగానే జరిగాయన్న. ఇది ఏడాది లోపలే, అది కూడా గంజాయి పరంగానే. అంటే గంజాయి అనేది అప్పుడుగా విపరీతమైంది, ఇప్పుడే. దాని గురించి ఆలోచించండి మీరు. జగన్ కింద ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు అసలు? మన హోంమంత్రి గారు అనేది, అనిత గారు అనేవారు, జగనన్న ఏదన్నా ప్రెస్ మీట్ పెడితే దాని గురించి మాట్లాడడానికి, లేదు ఆయన ఏమన్నా వ్యతిరేకిస్తే దాని గురించి మాట్లాడేదానికి మీడియా ముందుకు వస్తున్నారే తప్ప, ఒకటి గంజాయిని మేము నిర్మూలిస్తాం, ఏ ఒక్కరికి దొరకకుండా చేస్తాం అనే ఒక విషయం కానీ లేదు. చంద్రబాబు నాయుడు కానీ లేదు, మా దేవుడు పవన్ కళ్యాణ్ కానీ గారు అని ఎందుకు సంబోధించట్లేదంటే, నేను ఆయనకి ఫ్యాన్ కాబట్టి గారు అని అసలు సంబోధించను, ఇవ్వను కూడా. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత విమర్శలు చేశారో, ఇప్పుడు మిత్రపక్షంలో ఉన్నప్పుడు అంత స్పందించకుండా ఆగిపోయాడు కాబట్టి గారు అని స్పందించట్లేదు, అంతే. వీటన్నిటికీ నిర్మూలన కావాలి అంటే మీరు చాలరు, ఖచ్చితంగా చెప్తాను, మీరు చాలరు. 2024 టీడీపీకి పూర్తి సపోర్ట్ ఇచ్చి టీడీపీ కోటేసిన నేను. కానీ 2025 జనవరి తర్వాత మారా. నీ వల్ల కాదన్న. జగన్ ఉంటేనే కరెక్ట్, జగనే కరెక్ట్, అంతే. జగన్ ఒక్కడి వల్లే అవుతుంది ఏదైనా సరే.